బ్రో నమస్తే బ్రో. నమస్తే బ్రో. నమస్తే బ్రో. సో ఇప్పుడు డిసెంబర్ నెలలో పుష్ప 2 ఉంది అండ్ గేమ్ చేంజర్ 2 సినిమాలు వస్తున్నాయి కదా. సో రామ్ చరణ్, అల్లు అర్జున్. సో ఇప్పటికే వాళ్ళిద్దరికి పడతలేదు. మరి మూవీస్ రిలీజ్ అయినప్పుడు ఎట్లా ఉంటది ఫ్యాన్స్ రచ్చ? వాళ్ళిద్దరికి పడుతుందని అనలేము కానీ బ్రో, మొన్న పాలిటిక్స్ లో సంబంధించిన దాన్ని బట్టి జరుగుతుంది. అంటే పవన్ కళ్యాణ్ తరపున పోకుండా వైసీపీ టైప్ వెళ్ళాడు కదా అల్లు అర్జున్, అందుకు ఫ్యాన్స్ ఇలా ఫీల్ అవుతున్నారు. కానీ అంటే ఎవరి ఫ్యామిలీ వాళ్ళదే, కానీ బయటికి ఇలా ఉంటున్నారు. కానీ ఫ్యామిలీ అంతా ఒకటే. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ సైడ్ పోకుండా వైఎస్ఆర్ సైడ్ పోయామనుకో, ఆ కోపం మీద టీడీపీకే వేస్తారు ఓట్లు. అందుకు అలా జరిగింది, అంతేగాని ఓట్ల విషయం పక్కన బ్రో. ఇప్పుడు 2 సినిమాలు ఇద్దరు రామ్ చరణ్, అల్లు అర్జున్ ఒకటే నెలలో వస్తున్నాయి. ఇప్పుడు నేను ఏ సినిమా పైచి సాధించే అవకాశం ఎక్కువగా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు నేను రామ్ చరణ్ ఫ్యాన్ కాబట్టి ఓకే, రామ్ చరణ్ గేమ్ చేంజర్కే ఓటేస్తాను నేనైతే. పుష్ప 2 అంటే కొంచెం అంటే ఎలక్షన్ టైప్ కాకుండా నార్మల్ గా అయితే పవన్ కళ్యాణ్కే సపోర్ట్ చేయాలి బ్రో. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ట్రెండింగ్ చూసావు కదా, కొంచెం జరిగిన అది పెద్ద క్లారిటీ ఇచ్చాడు. క్లారిటీ ఏం రాలేదు బ్రో. ఇచ్చాడు ఆల్రెడీ. వాళ్ళ ఫ్యామిలీ అన్న తర్వాత అదేం లేదు బ్రో. నాగబాబు గారు ట్విట్టర్ లోనే ఎక్కడ పెట్టేశారు కదా, అది మనవాడైనా పరాయివాడి అన్నాడే లేదు. అంతే బ్రో, నాకైతే కొంచెం పొగరగా అనిపించింది. అదైతే తప్పు కాదు బ్రో. ఇప్పుడు రాజకీయాలు పక్కన పెట్టు, నేను సినిమాల సినిమా గురించి ఓకే. గేమ్ చేంజర్, పుష్ప 2. సో ఏది ఎక్కువ అంటే ఎక్కువ పాపులారిటీ అయ్యే ఛాన్స్ ఎక్కువ, ఏది హిట్ అవుతుంది? నాకైతే పుష్ప ఇప్పట్లో రిలీజ్ అవ్వదు బ్రో. 2025 కే రిలీజ్ నమ్మకం చెప్తున్నా పక్కాగా. ఎందుకంటే రాదు, పోస్ట్ పోన్ అవుతానే ఉంటది బ్రో. డిసెంబర్ నుంచి పోస్ట్ పోన్ అవుతుంది. ఒకవేళ రిలీజ్ చేసుకున్నా థియేటర్ లో మాత్రం ఫ్లాప్ టాక్ తోనే తెస్తారు ఫ్యాన్స్. పుష్ప 2 లో సాంగ్స్ రిలీజ్ అయినాయి కదా, ఎలా ఉన్నాయి? ఆ సాంగ్స్ ఓకే బ్రో. దేవిశ్రీ ప్రసాద్ ఫ్యాన్ కాబట్టి ఎప్పుడైనా దేవిశ్రీ ప్రసాద్ తోపు. అల్లు అర్జున్ లుక్స్ ఎలా ఉన్నాయి? సినిమా ఫ్లాప్ అని నేను అన్ను, కాకపోతే కొంచెం అటు ఇటుగా నెగిటివ్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఖచ్చితంగా భయపడుతున్నారు బ్రో, పక్క. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆడుకుంటారు. అప్పుడులో డీజే మూవీ అప్పుడు ఆడుకున్నారు. మనకు తెలియదు, గడ్డం తీసేసి ఏదో యూరోప్ ఎక్కడికో అవుట్డోర్ వెళ్ళాడు, ట్రిప్కి వెళ్ళాడు. అక్కడ ఏదో ఫ్లైట్ లో ఒక బేర్ తీసిన లుక్ బయటపడింది. ఆడ ఫ్యాన్స్ అందరూ ఇలా అనుకుంటున్నారు, సుకుమార్ కి అల్లు అర్జున్ కి పడట్లేదేమో, అల్లు అర్జున్ కోపం మీద గడ్డం తీసేసి ఎక్కడికో టూర్ వెళ్ళిపోయాడు అనుకుంటున్నారు. అని మనం చెప్పలేం బ్రో. అది అంటే సినిమా పోస్ట్ పోన్ అయిందేమో, ఎప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తారు, అప్పుడులో మళ్ళీ గడ్డం రావచ్చు కదా. అంటే దాని వల్ల 1 month డిలే అయింది ఈ షూటింగ్స్ అనేది ఒకటి ఉంది కదా. అంతే, గడ్డం తీసేసినందుకే అయింది. అంటే ఇద్దరి మధ్యలో గొడవ అనేది ఉంది, కొంచెం పడినట్టే బ్రో నాకు తెలిసి. ఎందుకంటే ఫైనల్ కి వచ్చింది కదా, గడ్డం తీసేయడం తప్పు కదా. లేకపోతే సినిమాలో ఏదైనా క్యారెక్టర్ వల్ల గడ్డం తీసేసాడు చెప్పలేం కదా. రోల్స్ ఆల్రెడీ సెట్స్ లో కూడా 2-3 సార్లు అల్లు అర్జున్ మీద ఫైర్ అయ్యాడు. అదే ఇష్యూ మీద ఇట్లా అయింది గొడవ. లేదు ఇవన్నీ పుకార్లే. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్సే బ్రో, ఫస్ట్ నుంచి ఫ్రెండ్సే. ఆర్య మూవీ నుంచి ఫ్రెండ్సే. ఎందుకంటే ఒకసారి సుకుమార్ ఏదో ప్రమాదంలో ఇరుక్కున్నప్పుడు చెరువులో పడినప్పుడు అల్లు అర్జునే కాపాడాడు. మొన్న పుష్ప రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ కొట్టినప్పుడు వాళ్ళిద్దరు మంచి సంభాషణ చేశారు. ఇవన్నీ ఏంటంటే పుకార్లు అంతే.